రూపాయి వాల్యూ ఎందుకు పడిపోతుంది? డాలర్ ఎందుకు పెరుగుతుంది? ఎక్కడో అమెరికాలో కూర్చున్న ఒక పెద్ద ఇన్వెస్టర్ ఇక్కడ మన పెట్రోల్ రేట్లను, మన రోజువారీ ఖర్చులను ఎలా డిసైడ్ చేస్తున్నాడు? ఎఫ్ఐఐ అంటే ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మన దేశంలో రూపాయి ఉంటుంది, అమెరికాలో డాలర్ ఉంటుంది. ఇద్దరివి కరెన్సీ నోట్లే, కానీ ప్రపంచం మొత్తం ఎక్కువగా డాలర్నే నమ్ముతుంది. దీనికి కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండడం, ట్రేడ్, టెక్నాలజీ, మిలిటరీ అంతా వాళ్ళే టాప్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి. ఇక్కడ మన దేశం తప్పు చేసిందని కాదు, ప్రపంచం డాలర్ని ఎక్కువగా నమ్మడం వల్ల కూడా రూపాయి వాల్యూ తగ్గిపోతుంది. ఇతర దేశాలు ఏమనుకుంటాయంటే ఏదైనా ప్రాబ్లం వస్తే డాలర్ సేఫ్గా ఉంటుంది, వాళ్ళ దేశ కరెన్సీ పడిపోవచ్చు, కానీ డాలర్ మాత్రం పడదని పూర్తిగా నమ్ముతారు. మీకు చిన్న ఎగ్జాంపుల్గా, ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం ప్రారంభమైంది అనుకుందాం, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, స్టాక్ మార్కెట్లు పడిపోతాయి. అప్పుడు ప్రపంచం ఏం ఆలోచిస్తుందంటే అందరూ తమ దేశ కరెన్సీ నమ్మి డాలర్పై పెట్టుబడి పెట్టడం మొదలు పెడతారు. ఈ టైంలో డాలర్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. అదే సమయంలో రూపాయి అలాగే ఇతర కరెన్సీలు బలహీనపడతాయి. ఈ మధ్య కాలంలో ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం, చైనాలో జరిగిన ఒక ఆర్థిక సమస్య, సౌదీలో పెరిగిన పెట్రోల్ ధరలు, ఇలాంటివి జరగడం వల్ల అక్కడ ప్రజలు వాళ్ళ కరెన్సీను డాలర్ రూపంలో కన్వర్ట్ చేస్తారు. అసలు రూపాయి వాల్యూ పడిపోవడం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశ రూపాయి విలువ తగ్గి $1 కొనడానికి మరింత రూపాయలు పెట్టడమే. ఒకప్పుడు 1947 ఆ టైంలో $1 వాల్యూ ₹3.30 మాత్రమే ఉండేది. నిన్నటి వరకు $1 కొనడానికి 83-84 రూపాయలు. ఇప్పుడు చూసుకుంటే దాదాపు 90 దాటింది. అంటే మన మనీ విలువ రోజు రోజుకి తగ్గిపోతుంది. అసలు ఎందుకు ఇలా తగ్గుతుందంటే విదేశాల నుంచి పెట్టుబడిదారులు మన స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి వాళ్ళు లాభాలు పొందాక వాళ్ళ దేశానికి రిటర్న్ వెళ్ళిపోతారు. వాళ్ళు డబ్బులు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా రూపాయిని డాలర్గా కన్వర్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల డాలర్కి డిమాండ్ పెరిగి రూపాయికి విలువ తగ్గిపోతుంది. వీటితో పాటు భారత్ చాలా వస్తువులు డాలర్లోనే కొనాలి. విదేశీ వస్తువులను మనం ఎగుమతి చేసుకుంటున్నాం. వాటిలో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, పెద్ద మిషన్లు, ఇవన్నీ కొనాలంటే ఖచ్చితంగా మన దగ్గర డాలర్ ఉండాలి. ఇలాంటి టైంలో కూడా డాలర్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. ఇవన్నీ సాధారణంగా జరిగేవే, కానీ ఇప్పుడు సడన్గా డాలర్ వాల్యూ పెరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. ఇజ్రాయెల్, ఉక్రెయిన్, చైనా, తైవాన్ వివాదాలు నడుస్తున్నాయి. ఇలాంటి టెన్షన్ టైంలో ప్రపంచం సేఫ్ కరెన్సీ అని డాలర్ను పట్టుకుంటుంది. ఇది కూడా ఒక కారణం కావచ్చు. దీంతో పాటు ప్రస్తుతం చాలామంది ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి తిరిగి అమెరికా మార్కెట్కి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్గా అమెరికాలో ఉన్న పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు, భారత్లో రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, వీటితో పాటు కొన్ని పెద్ద కంపెనీల్లోని, బ్యాంకుల్లోని మన దేశ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. తిరిగి వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోవడం కూడా ఒక రీజన్ కావచ్చు. కాకపోతే ఇక్కడ మనం రిలాక్స్ అవ్వాల్సిన విషయం ఏమిటంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నది రూపాయి ఇంకొన్ని రోజులు 88 నుంచి 90 మధ్యలోనే ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం చాలా తక్కువ. అదే కాకుండా ఆర్థికంగా మెరుగుపడితే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఒకవేళ ముందుకెళ్తే మనకు వచ్చే నష్టాలేంటో తెలుసుకుందాం. మేజర్గా మనం చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళడం ఖరీదుగా మారుతుంది. విదేశీ వస్తువులు, ల్యాప్టాప్లు, అలాగే కొన్ని ఎలక్ట్రానిక్స్ డివైజెస్ విపరీతంగా కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫీజులు, యూఎస్ఏలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఫీజుల భారం పెరుగుతుంది. కాకపోతే చిన్న లాభం ఏమిటంటే విదేశీ వస్తువులు అమ్మే కంపెనీలకు వాళ్ళు డాలర్లో కొనడం వల్ల కాస్త లాభం వస్తుంది. అయితే రెండింటిని కంపేర్ చేసుకుంటే మనం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కునే సంఖ్య ఎక్కువ కనుక మనకి నష్టమే ఎక్కువ ఉంటుంది. వీటికి సొల్యూషన్ ఒక్కటే, దిగుమతులు తగ్గాలి. అంటే ఏవైతే మనం డాలర్లు పెట్టి కొనుక్కుంటున్నామో అవి మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. అండ్ ఇక్కడి నుంచి తయారైన ప్రతి వస్తువు పక్క దేశాలకు వెళ్ళాలి. దీనివల్ల ఎక్స్పోర్ట్ పెరుగుతుంది, దేశానికి లాభం వస్తుంది, రూపాయి బలపడుతుంది. విదేశీ పెట్టుబడులు రావాలి. దీనివల్ల వాళ్ళు ఇక్కడ డాలర్లతో పెట్టుబడి పెడతారు. దీనివల్ల రూపాయి మరింత స్ట్రాంగ్ అవుతుంది. పెట్రోల్ మీద ఆధారాన్ని తగ్గించాలి. ఎక్కువ డాలర్లకు ఆయిల్ ద్వారానే ఖర్చు అవుతుంది. ఈవీలు, సోలార్లు, విండ్ ఎనర్జీలు వంటివి మనం ఉపయోగించుకోవాలి. మన స్వదేశంలో ఉన్న కంపెనీలు మరింత స్ట్రాంగ్గా మారాలి. ఇది ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.